అవా నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ 5,000 వస్తుంది. 5,000 పెన్షన్ వస్తుంది మాకు. 5,000 5,000 ఏం లేదు కాదు కానీ కేసీఆర్ ఇచ్చిన బతుకమేం కానీ ఏం లేదు. మీరు చేసేది ఏం లేదు. మీరు ఒకటే మాట అన్ని మాకు చేస్తారు అంటే లేకుండా లేదు మా బస్ అంతే. కేసీఆర్ ఇచ్చిన 2,000 గతి ఏం లేవు. అక్కడ ఇల్లు ఇస్తే తాళాలు ఎరగొట్టి పెండాలకి దొర కొడుతున్నారు. ఏమిన్నారు ఏం లేదు నాయన మా ఆయన అన్ని మాకు అయితే రావాలి లేకుండా లేదు మా బస్సుకి. ఏది మంచిగా లేదు మాకు. పింఛన్ అదే కేసీఆర్ 2,000 ఇంకేం చేస్తాడు? ఏం చేయడు. ఆయన ఇచ్చిన బతికే కానీ ఏం లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తలేరు మాకు. గాసు చేస్తుండా, కరెంట్ చేస్తుండా, ఏం చేస్తుండ కాదు. 2,000 పింఛని కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిన బతికే మాది ఏం లేదు. మీరు బంద్ చేసుకోరు అంతే. కరెంట్ బంద్ చేస్తా అంటే 6,000 వచ్చినా తెలుసా? ఇంకా 3,000 కట్టాలి. మరి కరెంట్ కాదు నీళ్ళ బిల్లు ఎందుకు మాకు? ఏంటి నా పేరు అనసూయ చెప్పు. మున్సిపాలిటీ చెప్పు అందరికీ. నాకు రాసుకపోతున్న ఫోటోలు తెచ్చుకోపోయారు కానీ ఇంతవరకు ఏమి అడిగితే కూడా ఇప్పుడు ఇస్తాను. అప్పుడు వస్తే పేపర్ ఇస్తున్నాము. మాకేమి ఇవ్వటం లేదు. మాకేం పిల్లలు లేరు. ఏమి ఇవ్వడం లేదు. ఖాళీ బస్సుకు ఫ్రీ మాత్రమే వచ్చింది. కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది అంతేగాని ఏం లేవు ఫ్రీగా. అదే మాకు జర ఇల్లు వచ్చేటట్టు చేయమని చెప్పండి. చేసినాము. మాకు ఏమి వస్తలేవు. గ్యాస్ లేదు, ఏది లేవు మాకు. ఇగో పింఛను భర్త లేని వాళ్ళకి పింఛను 4,000 రావాలా. కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయి. మరి భర్త లేని వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్న బతుకులు ఏం కావాలా? కిరాయి ఇండ్లలో మేము ఎట్లా బతకాలా? పిల్లలు ఎట్లా చూసుకోవాలా? మాకు ఇల్లు కావాలా? భర్త లేని వాళ్ళకు పింఛన్ రావాలా? అయితేనే సీటు వీనెక్కుతాడు. కానీ ఆడవాళ్ళు తలుచుకుంటే మాత్రం ఎంత దూరమైనా పోతారు. అసలు ప్రాబ్లం చూసిండ్రు కదా అక్కడ మోరీలు ఎట్లున్నాయి. అసలు రేషన్ కార్డు ఒకరు ఉంటే ఇయ్యరా సార్? ఇస్తారు. మరి ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా రేషన్ కార్డే వస్తలేదు. మొన్న అప్పుడు కూడా అప్లై చేసి 2 ఆడపిల్లలు నాకు. ఏం వస్తలేదు. ఏం లేదు. అవన్నీ వస్తే ఎందుకు అడుగుతాం సార్ మేము? అవన్నీ వస్తే మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఏం లేదు. ఏం లేదు. ఫ్రీ బస్ చేసిరు కదా, మరి ఆటో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇల్లు కిరాయి గిట్ట ఎట్లా కట్టాలి? ఏడొస్తుంది? ఎప్పుడు వచ్చింది చూపియరు ఒక్కసారన్నా. మా అకౌంట్లో పడ్డాయా? ఆటో నడిపేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లా ప్రాబ్లం అవుతుంది? మరి చచ్చిపోమంటారు. రెంట్ కట్టాలా? మా ఇంటి సైడ్ ఒక సైడ్ రండి. అసలు ఇక జ్వరాలు వచ్చి దురదలు వస్తున్నాయి. చావడం కాదు, దోమలతో వస్తున్నాం మేము. జ్వరాలు వచ్చి మోరల్ నిండి తినబుద్ధి ఏడొచ్చినాయి. మేమిద్దరు ఆటో డ్రైవర్లే. ఆయన ఆటో డ్రైవర్, నేను ఆటో డ్రైవర్ని. సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఇవ్వట్లేదు. అదే ఫ్రీ చేసినప్పుడు మాకు బస్ ఫ్రీ చేసినప్పుడు తినడానికి వెళ్ళట్లేదు. ఇక నడుస్తుంది అట్లనే. ఇక తనలాడుతున్నాం. అప్పులు చేయాలి. మరి ఆడ ఇంకో దగ్గర అప్పు చేయాలి. 2 బిడ్డలు మాకు. 2 బిడ్డలు. ఇల్లు అందరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిన, కిరాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, కిరాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అదేమా ఓకే. ఇది పరిస్థితి. ఇగో బండా బస్సులో చూస్తున్నాం కదా, ఈ మహిళల ఆందోళన మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే వాటర్కి సంబంధించి ఉంది. ఈ వాటర్ సంబంధించి కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి అందించిన ఘనతనేమో కేసీఆర్ది ఉంటే, రేవంత్ రెడ్డి మాత్రం 4 రోజులకు ఒకసారి ఇక్కడ వాటర్ అందించడం అనేది జరుగుతుంది. మళ్ళీ అదనంగా బిల్లులు వేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎంత మాత్రం బిల్లులు వేసినా నెలకు 2,500 చొప్పున అనుకుంటే 3,000 దాటది 12 నెలలకు తప్పితే. కానీ ఇక్కడ వచ్చింది ఈ 15 నెలల పాలనలో ఒక్కొక్కరికి 14,000, 15,000, 20,000, 25,000 బిల్లు వచ్చినాయి మనం చూసాం. అంటే ఇక్కడ వాటర్ బోర్డు అధికారులకు కలిసినా కానీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లనే ఈ బస్తీకి సంబంధించిన ఈ బస్తీవాసుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రము రాబోయే GHMC ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి ఆ బస్తీవాసులు చెప్పడం అంటే జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు సమస్యలు ఉన్నాయి. అంటే రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఇక్కడ పక్కనే అర్జన్వాడ ఉంటుంది, ఇక్కడ కుమ్మరి బస్సు ఉంటుంది.
అంటే ఈ 3-4 బస్తీలలో మాత్రము వాటర్ ప్రాబ్లం అనేది మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, మనం చూస్తున్నాం కదా, ఎండాకాలం ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఇంకే విధంగా ఉంటుంది ఎండలు మురిదినాక అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక్కొక్క కుటుంబంలో దాదాపుగా 4 నుంచి 5 మంది సభ్యులు ఉంటారు. మా పరిస్థితి ఏంది వాటర్ లేకపోతే అని చెప్పేసి ఈ బస్తీవాసులు కోరుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. అంటే 6 గ్యారంటీలు అన్నది, 6 గ్యారంటీలు కూడా మా బస్తీలో ఒక్కరికి రాలేదు అని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్పడం అనేది జరిగింది. సో ఒకరికి పెన్షన్ వస్తే అది 2000, 4000 అన్న పెన్షన్ 2000 అంటున్నాడు. మళ్ళీ మా బిడ్డకు స్కూటీ ఇస్తామన్నారు, ఏది మీరు ఇవ్వడానికి వచ్చిరా అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే తత్వానికి దిగజారింది ఈ ప్రభుత్వంలో మహిళలది. సో ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే ఒక అక్క చెప్పింది, మనం బస్సు ఇక్కడ ఆపితే ఇంకో చోట ఆపుతాడు, అక్కడ డ్రైవర్ కండక్టర్లు కూడా ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మాట్లాడతారు. అంటే మహిళలు అనేది గౌరవమే లేకుండా పోతుంది ప్రభుత్వంలో అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అది కూడా ఒకసారి చూడండి, మహిళలకు ఇస్తాను హామీ చూడండి, మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలను, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి ఎంతవరకు తగును అనే చెప్పేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ బస్తీలో చాలామంది, ఇప్పుడు ఇంకొక అన్న చెప్పాడు, ఆటో డ్రైవర్, మేము ఆటోలు తోలుకొని బతికేటోళ్ళము, బస్సు ఫ్రీ చేయడం సంతోషమే, అందులో మా భార్య పిల్లలు కూడా పోతారేమో కానీ, సో మాకు ఇస్తాన్న 12,000 సంవత్సరానికి ఏమైపోయాయి? ఇప్పటికి 15 నెలలు ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు అయిపోయింది కదా, మాకెందుకు మరి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఇల్లు రెంట్ ఎట్లా కట్టాలి? పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే ఇట్లా రకరకాలుగా ఒక్కరిది ఒక రకం కాదు. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ మాత్రమే ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వము 6 గ్యారంటీలు అన్నది ఓన్లీ మాకు కరెంటు బిల్లు మాపి అన్నది కొంతమందికి మాత్రమే అయింది, ఇంకా కాలేదు అని చెప్తున్నారు. మళ్ళా గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికి కూడా ఇక్కడ కాలేదు మాపి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి పేద బస్తు వాళ్ళు వీళ్ళు ఓట్లకే పనిచేసే ఓటు వీళ్ళది వాడుకోవడమే కాదు, వీళ్ళ సమస్యలు కూడా తీర్చే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది, అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకు ఇక నోటీసులు పంపించకుండా, వీళ్ళకు వాటర్ సప్లై కాకుండా ఇక్కడ మిషన్లు వాటర్ పైప్ లైన్లు మాత్రం తొలగిస్తాము అని చెప్పేసి వాటర్ బోర్డు అధికారులు చెప్పడం అనేది జరిగిందంట. సో ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తే ఎవరికైనా చెప్పుకోపోండి, ఏ అధికారి దగ్గర బొండి అని చెప్పేసి వాళ్ళను భయాందోళనకు చేస్తున్నారట. సో ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ వాటర్ ఉండదు. ఇక్కడ దాదాపుగా 300 ఫీట్లు ఇక్కడ బోర్ వాటర్ వేసిన ఒక్క బోరు గిడ దిగదన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇలాంటి వాళ్ళకు సరే మనం తిండి ఏ విధంగా పెట్టమో కానీ వాటర్ అన్న ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా అదే కోరుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడే మీ గవర్నమెంట్కు మంచి పేరు ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా ఈ బస్తీలా రాలేదు అని చెప్తున్నారు. ఇప్పటికైనా మీరు వీళ్ళని సర్వే చేయించి, మొన్న సర్వే చేయించినట్లు చేయించి, వీళ్ళకి ఇల్లు లేనో లేవలు, పెన్షన్ లేనో లేవలు, వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ భర్త లేకపోతే పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ లేని వాళ్ళు కూడా ఎవరున్నారని చెప్పేసి ఇలాంటి పేదవాళ్లకు గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకో విషయానికి వస్తే, మొన్న మీరు సర్వే చేయించారు రాష్ట్రం అంతా, ఆ సర్వే చేసినప్పుడు కూడా ఇప్పటికి 10,000 ఇస్తామన్నారు. ఈ సర్వే చేస్తే నెల రోజులల్లో ఆ బాధితురాలు కూడా మాట్లాడింది, ఇప్పటికి నయా పైసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎవరికి అడగాలో తెలియదు అని చెప్పేసి మా భర్తను మా పిల్లలను ఒప్పించి మెప్పించి నేను సర్వే చేయకపోయినా, ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి అది, కాబట్టి అట్లా పోతే కూడా మాకు ఇంకా 10,000 రూపాయలు రాలేవు అని చెప్పేసి ఒక మహిళ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చిన్న వ్యాపారాలు, చిన్న పనులు, ఇళ్ళల్లో పాష పనులు చేసుకొని బతికే ఈ మహిళలకు మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.